నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం। మైబాద్ పార్లమెంట్ నుండి ఎంపీగా అప్లికేషన్ దాఖలు చేసిన డాక్టర్ శంకర్ నాయక్ ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ ఒక వైద్యుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్మిక నాయకుడిగా రైతు బిడ్డగా కాంగ్రెస్ కార్యకర్తగా ఈ రోజు మైబాద్ పార్లమెంటు నుంచి అప్లికేషన్ చేశానని మహబూబాబాద్ పార్లమెంటు సీటు నాకు ఎందుకు ఇవ్వాలి అంటే ఉద్యమకారుడి కోటాలో ఇవ్వాలని కార్మిక కోటాలో ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక భద్రాచలం ఇల్లందు నియోజకవర్గాల్లో బంజారాలకు రిప్రజెంటేషన్ లేదని ఈ 3 నియోజకవర్గాలను బంజారాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు। ఇంతవరకు కొత్తగూడెం జిల్లా నుండి చట్టసభల్లో బంజారాస్కి స్థానం లేదని ఇది న్యాయమైన ధర్మమైన హేతుబద్ధమైన డిమాండ్ అని పీసీసీ వారికి ఏఐసీసీ కార్యవర్గాన్ని విన్నవించుకున్నామని తనకు సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదం మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆశీర్వాదం మంత్రి సీతక్క ఆశీర్వాదం బలంగా ఉందని ఎంపీ బరిలో మీ ముందుకు వస్తున్నారని ప్రతి ఒక్క కార్యకర్త ఆశీర్వదించి తనను పార్లమెంటుకు పంపించాలని ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ నాయక్ కోరారు। అందరికీ నమస్కారం। నా పేరు డాక్టర్ శంకర్ నాయక్। ఒక వైద్యునిగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఐఎన్టీసీ కార్మిక నాయకుడిగా రైతు బిడ్డగా కాంగ్రెస్ కార్యకర్తగా ఈ రోజు మహబూబాద్ నుంచి అప్లికేషన్ చేశాను। మహబూబాద్ సీటు నాకే ఎందుకు ఇవ్వాలంటే ఉద్యమకారు కోటాలో ఇవ్వాలి, కార్మిక కోటాలో ఇవ్వాలి। అదేవిధంగా మహబూబాద్ అనేది పినపాక ఇల్లందు మన భద్రాచలం బంజారాస్ కి రిప్రజెంటేషన్ లేదు। ఈ యొక్క కొత్తగూడెం జిల్లాలో ఈ 3 నియోజకవర్గాలకి బంజారాకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం। ఎందుకంటే కొత్తగూడెం జిల్లాలో ఇంతవరకు ఒక బంజారా చట్టసభలో ఎవరు లేరు, ఒక రిప్రజెంటేషన్ లేదు। ఇది న్యాయమైన ధర్మమైన హేతుబద్ధమైన డిమాండ్ అని మన యొక్క పిసిసి వారికి ఏఐసిసి కార్యవర్గానికి విన్నపించుకున్నాము। కాబట్టి నాకు పొంగులేటి సీనన్న ఆశీర్వాదం, రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం, అక్క సీతక్క ఆశీర్వాదం ఉంది। మీ ముందుకు వస్తున్నాను, ఎంపీగా ఆశీర్వదించాలని కార్యకర్తలందరినీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్। రైట్, థ్యాంక్ యూ। వార్తలు ఇంతటితో సమాప్తం। మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం। అంతవరకు సెలవు।